మరి సూర్యాపేట మున్సిపాలిటీలో మరి నాడు మెజార్టీ వర్గాలు పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మరి మా యొక్క కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ మెజారిటీ ప్రజలకు అధికారం అందకపోవడంతోనే మరి యొక్క మెజారిటీ ప్రజల యొక్క బతుకులు ఇంకా గ్రామ స్థాయిలో ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం మరి ఎదురు చూసేటటువంటి పరిస్థితిని దూరం చేయాలనేటటువంటి ఆలోచనతోనే తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి వాళ్ళ సూర్యాపేటలో ఈ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ కూడా మరి వాళ్ళ ఏకమై ఇవాళ వాళ్లకు రాజ్యాధికార పార్టీనే శత్రువుగా చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ జనరల్ స్థానమైనటువంటి సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై మరి డమ్మీ క్యాండిడేట్లను పెట్టుకొని మరి అగ్రవర్ణాలు మరి జనరల్ స్థానం అనగానే వాళ్ళ జాగిర్ మాదిరిగా ఇవాళ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి కుయుక్తులు పన్నుతున్నటువంటి సందర్భంలో మరి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఈ రెడ్డి కాకపోతే ఆ రెడ్డి, ఆ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి అనే చందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించగానే మరి వాళ్ళు ఇంటర్నల్గా కుట్రలు పన్నుతున్నటువంటి తీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు గత ఎన్నికల్లో మరి యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చేసినటువంటి కుట్ర కూడా ప్రజలందరూ మరి ఇప్పటికి కూడా మర్చిపోయినటువంటి సందర్భం. 10 మందిని చైర్మన్ స్థాయి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకుల్ని మీరే చైర్మన్ అని చెప్పి మరి మోసగించినటువంటి తీరు. మరి వాళ్ళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలనుకునేటటువంటి చైర్మన్ స్థాయి మా బీసీ అభ్యర్థులకు అందుబాటులో లేకుండా మరి హాస్పిటల్లో మంచం మీద కూర్చొని ఇవాళ ఈ కొత్త రకమైనటువంటి వింత డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నామినేషన్లు అయిపోయి విత్డ్రా అయిపోయింది కనుక మంచం మీదనే ఉంటే మరి చైర్మన్ క్యాండిడేట్ని డిక్లేర్ చేయమనేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఆ తర్వాత చూద్దాం, మళ్ళీ మరొకసారి మోసం చేద్దాం అనేటటువంటి కుట్ర. అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ని కట్టబెట్టాలనేటటువంటి ద్వంద్వ నీతితోని బీఆర్ఎస్ పార్టీ అడుగులు ముందుకేస్తూ ఉంది. మరి ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉన్నాం. దామోదర్ రెడ్డి గారి మీద ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు మరి 3 పర్యాయాలు ఒకసారి గెలిపించి 3 పర్యాయాలు 70,000 పైసలకు ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇవాళ మరి ఏమి వార్డు మెంబరు కూడా గొరగానటువంటి నాయకుడు, వార్డు మెంబరు కూడా గెలవలేనటువంటి నాయకుడు ఈ సూర్యాపేటని ఏళ్తా ఉండు మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వారు పెట్టినటువంటి భూ కబ్జాలు కావచ్చు, వారు రాయించుకున్నటువంటి అగ్రిమెంట్లు కావచ్చు, వారు బెదిరించినటువంటి వ్యక్తులు కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మరి మాకు వాళ్ళ బాధలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నాయకుని నాయకత్వంలో మరి సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో ఓట్లేస్తే మరి కాంగ్రెస్కి వేసినా, బీఆర్ఎస్కి వేసినా 2 ఒకటే అయ్యి మరి అందులో ఉన్నటువంటి బీసీలకు మోసం చేయాలనేటటువంటి కుట్ర పన్నుతున్నటువంటి ఈ దొంగ నాయకుల్ని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి సూర్యాపేట మేధావులకు, సూర్యాపేట ప్రజానికానికి ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజలందరూ కూడా, మెజార్టీ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉంది. సోదరులారా, వ్యాపారవేత్తలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమైనటువంటి నాయకుడు ఇవాళ ఈ సూర్యాపేటకు లీడర్ అని తిరుగుతూ ఉండు.
ఇవాళ జగదీశ్వర్ రెడ్డి వేనారెడ్డి కుట్రలతోని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నటువంటి మా బీసీ బిడ్డల్ని చైర్మన్ స్థాయి క్యాండిడేట్లందరినీ కూడా మరి వాళ్ళ ఒక కౌన్సిలర్గా మున్సిపాలిటీలో ఉంచడమే కాకుండా మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రకు మరి తెరలేపుతున్నటువంటి సందర్భంలో మరి వివేకవంతులైనటువంటి గడ్డ మరి నల్లగొండ జిల్లాకు విప్లవాల గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం సూర్యాపేట కాబట్టి మరి సూర్యాపేటలో ఉండబడినటువంటి వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు కార్మికులు కర్షకులు మేధావులు అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మరి వాళ్ళ ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇవాళ కత్తెర గుర్తుతోని మరి అగ్రవర్ణాల పెత్తనాన్ని కత్తిరించడానికి వచ్చినటువంటి రాజ్యాధికార పార్టీని స్వాగతించాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీళ్ళ కుట్రల్ని ఎండగట్టకపోతే మరి భవిష్యత్తులో అంధాకారం అయ్యే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీ పక్షాన నిలబడేది, మీ పక్షాన కొట్లాడేది, మీకు వెన్నుదండుగా ఉండేది ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలు అందరూ కూడా కుమ్మక్కై ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీని చూసి మరి భయపడటమే కాకుండా ఆదిలోనే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలన్నిటిని కూడా మరి వదిలివేసి అక్కడ ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి రావాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లేకపోతే మరి ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సూర్యాపేట మరి భవిష్యత్తులో సూర్యాపేట మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి సూర్యాపేటకు వచ్చి మరి జీవనోపాధి పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి యొక్క రౌడీలు గుండాలు మరి వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎంతసేపటికి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చైతన్యాన్ని అణచివేసేటటువంటి కుట్రలు చేసేటటువంటి దుర్మార్గులు మరి ఇక్కడ ఆ పార్టీలను లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సోదరులారా మరి వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలనుకున్నా మన వర్గాలకు మేలు జరగాలనుకున్నా ఖచ్చితంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2028లో మరి రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుని మరి మీరందరూ కూడా ఆదరించాల్సిందిగా మరి కత్తెర గుర్తుతోని మీ వార్డులలో పోటీ చేస్తున్నటువంటి మన బిడ్డలందరినీ మరి మీరందరూ కూడా ఆదరించి మరి యొక్క విజయ అవకాశాలు కల్పించి మరి మనందరం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2028లో అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు, ఇద్దరు కలిసి ఇవాళ మరొక మారు బీసీలని మోసగించడానికి కుట్రలు చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ సమాజం పసిగట్టాల్సిందిగా మరి ఓటు అనేటటువంటి ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ 100,000 కోట్లున్నా అధికారం ఎవరి చేతిలో ఉన్నా మరి ఆ ఓటు అనేది మన చేతిలో ఉన్నది. మెజార్టీ వర్గాలు మన పక్షాన ఉన్నారు కాబట్టి మరి ఆ యొక్క ఓటు ఆయుధంతో వీళ్ళకు బుద్ధి చెప్పి సూర్యాపేటలో మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయకేతనం ఎగరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ.